ఒక వింత ప్రదేశానికి వచ్చాము అడవిలో. ఇక్కడ ఏంటంటే రౌలు, బొచ్చెలు, మరి ఆలుగులు కూడా పెద్దవి ఉన్నాయి. దానికోసం అని షికారు కోసం వచ్చాము. మా స్వామి గారు పంజా ఆడుతున్నారు. అంతసేపులో కాస్త రెస్ట్ తీసుకోవడానికైతే ఇలాంటిది వాడుకోవచ్చు. ఇది గుచ్చ అంటారు. దీనికి 5-6 గాలాలు ఉంటాయి. అన్నిటికీ పిండి కొద్దిగా అంతా దీంట్లో ఇటు చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఈ తౌడు కూడా ఉంది. ఈ తౌడుకు కూడా కాస్త ఇట్లా కలపాలండి. తౌడు కలిపితే ఏమైందంటే పెద్ద చేప ఎంత దూరం ఉన్నా కూడా ఈ వాసనకే దగ్గర రావడం జరుగుతుంది. కాబట్టి దీనికి ఇలా పెట్టి లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మొసళ్ళు బాగుంటాయి, ఏళ్ళు ఇవన్నీ ఉంటాయి. ఇక నీరు పిల్లలు కూడా ఉన్నాయి. షికారులో ఎవరు రారండి, చాలా తక్కువ మంది వస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు వేయడం జరుగుతుంది. కాసేపు తర్వాత దీనిది ఎలా ఉంటుందో చూడండి. కూర్చొని వేస్తాను నేను. ఎక్కువ శాతం నేను అందరి లెక్క కాదు, నేను కూర్చొని ఆడతా. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇలా పడ్డది సరిపోద్ది. అది అక్కడ చాలా పెద్ద చేపలు రావడం జరుగుతుంది. స్వామి ఇప్పుడు స్వామికి కలిగింది ఫ్రెండ్స్. ఇది చాలా పవర్ఫుల్. ఎటు పోదు అదే అటు పోనీ. మెల్లగా మెల్లగా ఆడి అట్టే ఎక్కడికి పోదు. కానీ నేను గుచ్చ ఆడుతుంటే అటు జాలి దిక్కు పోనీ, అది కిందికి రాని, ఇట్లా మీదికి పోని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను గుచ్చ వేశాను. మా స్వామి అంటేనే పంజా ఆడుతున్నాడు. మంచిగా మాలు వేశాము. ఇక్కడనే చాలా గొప్పగా ఆడిస్తాడు. అద్భుతమైన రహు ఉన్నది. చెట్లు అవి చూడండి, అవి చూడండి. కూర్చో స్వామి, కూర్చొని దగ్గర అట్లా అదే పొజిషన్లో ఆడి మెల్లగా మెల్లగా పంజా తిరుగుద్ది చూడు. స్వామికి కాస్త మెల్లగా మెల్లగా అక్కడ ఆపుకో, అక్కడే పట్టు నీళ్ళలో పట్టు ఫ్రెండ్స్. ఇది అలా పట్టుతావాలే, వెళ్ళిపో. మొదటి రౌ ఫ్రెండ్స్, ఇది మా స్వామి మంచి షికారి, చాలా గొప్పగా ఆడతాడు. ఖచ్చితంగా పంజా పట్టాడంటే ఖచ్చితంగా కొట్టడం అది ఖాయం. ఓకే రైట్ స్వామి, పెట్టేస్తాను ఇప్పుడు. స్వామి అలా ఫామ్లో వచ్చాడు, మళ్ళీ ఒకటి తీస్తాడు. ఏం కష్టం ఉండదు, అట్లే ఉంటాయి. అట్లా నిలబడాలి అట్లే నిలబడి ఉండు. ఇటు రాని అటు పోవే రా. కాదు, ఇది ఎక్కడ తగ్గుద్దు, నేను తీస్తాను కానీ. మెల్లగా కూర్చో స్వామి. అట్లా గాలం చూసుకుంటుంది. మెల్లగా పండబెట్టు మొత్తం తీసుకోపో. అరే ఏం పడతాను, మంచిగా దిగింది. అబ్బా, ఇలా స్వామి బాగా ఫామ్లోకి వచ్చాడు. చెప్పాడంటే కొడుతూనే ఉంటాడు అంతే. కానీ ఇటు చూపెట్టుకో ఒకసారి. స్వామి తీసేటప్పుడు అలాంటి నువ్వు ఒక చేప పడితేనే మా స్వామి ఏంటనే ఇష్టం వచ్చినట్టు గిడం, అది అలవాటు ఆనవాయితీగా వస్తుంది ఆయనకి ఎప్పటి నుంచో. మంచిగా సైజు ఎంత ఉంటుంది. మాషాల్లా బోలో, माशाल्लाह बोलो। माशाल्लाह। अच्छा पकड़ो, ऐसे इधर देखो, आड़ा खड़ो, ऐसे खड़ो। वेरी गुड। ले तो पीस। राइट, ओके राइट, सॉरी।